పెట్టినప్పుడు వారి మనసాక్షి వారిని గద్దింపలేదా? మనవపూర్వకముగా క్రీస్తు నిర్దోషి అని గుర్తించినను మరణమునకు తగినదయే తగినదేదియు చేయలేదని గ్రహించినను యాజకులను పరిచర్యలను అసూయను బట్టి ఆయనను సిలువ వేయగొట్టిరి. క్రీస్తులో ఏ పాపమును కూడా లేకపోయినా సరే అసూయను ద్వేషమును బట్టి కూడా సిలువను వేయుటకు కోరిరి. తమకు తెలుసు, అన్నీ అన్నీ కూడా తెలుసు, వారు తలంచిన వారు తెలియకయుండిరి అనునదే నిజము. ఆయన తమ సృష్టికర్త అను వాస్తవమును కూడా వారు గుర్తించలేదు. తమ కోసము భూమి మీదకు దిగి వచ్చిన తండ్రి అనే గుర్తించలేదు. అపొస్తలుడైన పౌలు పౌలు ఆది లోకాధికారిలో ఎవరిని కూడా తెలియలేదు. అది వారికి తెలియజేసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయుదురు అని వ్రాయుచున్నాడు. 1 కొరింథీ 2:8 ఉంది. సిలువ వేసిన వారి తప్పిదములను పేతురు గద్దించెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అపొస్తలుల కార్యములు 3:17లోనండి. తెలియక చేసితిరి. నన్ను సిలువ మరణమునకు అప్పగించిన ప్రజల మీద నేరము మోపక వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రిని గోజాడెను. వారు పోవుటకు కారణము ఒక రకమైన అంధకారము శక్తి వారేమి చేయుచున్నారో ఎరుగకుండా అది వారిని మనోనేత్రములను కప్పివేయుటయే. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచును సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగచేసెను. 2 కొరింథీ 4:4లోను వీరెరుగరు అను క్రీస్తు మాటలు ఆయనలోని తండ్రి ప్రేమను వెల్లడిపరుచుచున్నది. ఒక తండ్రిని తన చంటి బిడ్డను కౌగులించుకున్నట్లుగా ఆ బిడ్డను తన ముద్దు చేతులతో తండ్రి ముఖము మీద కొట్టినను తండ్రి కోపగించుకొనడు. తెలియక చేసినని తండ్రిని చెప్పాను. ఆ ప్రకారమే మనకు విరోధముగా ఎవడైనను కీడు చేసినప్పుడు వీరెరుగక చేయుచున్నారు అని